Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బీబీ జోడీ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ గురించి అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తనుజ, కళ్యాణ్, డెమాన్, రీతు ఎప్పుడెప్పుడు వస్తారని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అందరూ. అయితే బీబీ జోడీ వైల్డ్ కార్డ్స్ కంటే ముందే సంక్రాంతి ఈవెంట్ రూపంలో స్టార్ మాలో ఒక ప్రత్యేకమైన ఈవెంట్లో వీళ్ళందరూ కనిపించబోతున్నారు. సో ఆ ఈవెంట్ షూటింగ్ రీసెంట్గా జరిగింది. ప్రోమో అతి త్వరలో రిలీజ్ కాబోతుంది. సో ఆ ఈవెంట్ గురించి కొన్ని అప్డేట్స్ మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. తనూజ తెలుగు, కన్నడ, బుల్లితెర ప్రేక్షకులకి తనూజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముద్దమందారం సీరియల్తో పార్వతిగా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈ కన్నడ బ్యూటీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రన్నరప్గా నిలిచింది. సీజన్ మొత్తం తన అద్భుతమైన ఆటతో ఆల్మోస్ట్ గెలిచిందా అనేంత దాకా వెళ్ళి రన్నర్గా నిలిచింది. తను చాలా బాగా ఆడింది ఈ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో. కళ్యాణ్ పడాల ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చి బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 1లో తన టాలెంట్ని చూపించి చాలా కష్టపడి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి 3 వారాలు డిసప్పాయింట్ చేసినప్పటికీ ఆ తర్వాత తన ఆటని మార్చుకుని ఫైనల్గా తన క్యారెక్టర్తో నిజాయితీగా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్గా నిలిచాడు. చాలామంది ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టాడు. ముఖ్యంగా తనూజాది, కళ్యాణ్ది ఫ్రెండ్షిప్ అయితే చాలా అద్భుతమైన బాండింగ్ అని చెప్పాలి. వాళ్ళిద్దరూ కలిసి చాలా అద్భుతంగా ఆడారు, బిహేవ్ చేశారు. చాలా మంచి పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో. ఇప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకరు విన్నర్ అయ్యారు, ఇంకొకరు రన్నర్ అయ్యారు. వీళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు కల్పిస్తారా టీవీలో, టీఆర్పీ రేటింగ్స్ ఎప్పుడెప్పుడు పెరుగుతాయని చాలామంది ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అయిపోగానే బీబీ జోడీ షో స్టార్ట్ అయింది. అయితే వైల్డ్ కార్డ్స్ మీద ఇంకా కన్ఫ్యూజన్ అలాగే ఉంది. వీళ్ళు వస్తున్నారా లేదా, వస్తే ఏ జోడీతో వస్తున్నారు, ఏ పార్ట్నర్స్తో వస్తున్నారు అనే కన్ఫ్యూజన్ ఇంకా ఆడియన్స్లో అలాగే ఉంది. అయితే 2-3 వారాల తర్వాత ఆ కన్ఫ్యూజన్ అందరికీ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి దానికంటే ముందే వీళ్ళిద్దరూ ఒకే స్టేజ్ మీద ఒకే ఈవెంట్లో పక్కనే కనిపించబోతున్నారు స్టార్ మాలో సంక్రాంతి ఈవెంట్లో. తనూజ అలాగే కళ్యాణ్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ బాండ్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో రీతు చౌదరి అట్లాగే డెమాన్ పవన్ అని చెప్పాలి. వీళ్ళిద్దరు కూడా హౌస్లో చాలా మంచి బాండ్ చూపించారు. ఒకరి మీద ఒకళ్ళ ఫ్రెండ్షిప్ చాలా హెవీగా చూపించారు. అవతల వాళ్ళు వీళ్ళ బాండ్ని నెగిటివిటీ అని పాయింట్అవుట్ చేసినప్పటికీ కూడా ఒకరికొకరు ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్టు సపోర్ట్ చేసుకున్నారు. బయటకు వచ్చా కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అవుతుంది. స్టార్ మా పరివారం షోలో కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది మనం చూసాం. ఇప్పుడు ఈ షోలో తనూజ, కళ్యాణ్ పక్కన వీళ్ళు కూడా కనిపిస్తారు. ఒకే స్టేజ్ మీద వీళ్ళు నలుగురు మాత్రమే కాదు, బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఉన్న ఆల్మోస్ట్ అందరు కంటెస్టెంట్స్ కనిపించే అవకాశం అయితే ఈ ఈవెంట్లో ఉంది. సో ఈ ఈవెంట్ రీసెంట్గానే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అతి త్వరలో ప్రోమో రాబోతుంది. ఈ ఈవెంట్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, ఒక కాన్సెప్ట్ తీసుకుంటారు. ఆ కాన్సెప్ట్ 2 ముక్కలుగా విడగొట్టి 2 టీమ్స్గా డివైడ్ చేస్తారు. వన్ సైడ్ ఏమో తనుజ టీము, ఇంకో సైడ్ ఏమో కళ్యాణ్ టీం అన్నట్టు సపరేట్ చేశారంట. సో ఈ 2 టీమ్స్ గేమ్స్ ఆడతారు. ఆ ప్రకారంగా ఈవెంట్ నడుస్తుంది. ఇక ఈ ఈవెంట్లో విన్నర్, రన్నర్ మాత్రమే కాకుండా టాప్ 5 కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఇక్కడ ఎలివేషన్స్ పడ్డాయి. సో మన ఫేవరెట్ కంటెస్టెంట్స్ అందరికీ ఎలివేషన్స్ పడ్డాయి. మనం ఈ షో ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. హ్యూజ్ టీఆర్పీ అనేది ఈ షోకి రాబోతుంది. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా నేను సపరేట్ వీడియో చేసి అప్డేట్ చేస్తాను. ఇంకా బీబీ జోడీ వైల్డ్ కార్డ్స్ అప్డేట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ దాని గురించి నేను వీడియో చేశాను. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా డెమాన్ పవన్ అండ్ రీతు చౌదరి ఎనీ టైం రావచ్చు. సో వాళ్ళు కన్ఫర్మ్డ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్. సో ఇప్పుడు ఈ షో జరిగిన తర్వాత తనూజకి అట్లాగే కళ్యాణ్కి మంచి కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. బయట పిఆర్ల వల్ల బాగా నెగిటివిటీ జనరేట్ అయిపోయింది. ఈ షోలో వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత చేంజెస్ వస్తాయి. సో వాళ్ళిద్దరూ వస్తారు, కానీ కలిసి వస్తారా, విడివిడిగా వేరే జోడీలతో వస్తారా అనేది ఇంకొక 2 వీక్స్లో మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది. తనుజ అలాగే కళ్యాణ్ గురించి అట్లాగే రీతు, పవన్, డెమాన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా నేను వీడియో చేసి అప్డేట్ చేస్తాను. అంతేకాకుండా ఈ బీబీ జోడీ అట్లాగే ఈ సంక్రాంతి ఈవెంట్ గురించి ఇంకొక వీడియోలో చాలా క్లారిటీగా మీకు ఇంకొన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను. సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. కుదిరితే వీడియోకి ఒక లైక్ చేయండి, రీచ్ పెరుగుతుంది. ఇది వాళ్ళ లేటెస్ట్ అప్డేట్ గైస్. మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.